Hello everyone, welcome back to Telugu Programmer. This is Ramon. So in this video, we are going to discuss a program on array. సో అరేలో ఒక ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటా ప్రోగ్రామ్ అంటే యూజర్ అనేవాడు ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ ఒక అరే లోపల ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ లో మినిమం అండ్ మాక్సిమం నంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో మినిమం అండ్ మాక్సిమం నంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం లాజిక్ జావా ప్రోగ్రామింగ్ లాజిక్ అని మనం రాయబోతున్నాం. ఓకే, యా లెట్ స్టార్ట్ ద వీడియో. సో I'm opening Notepad. So minimum and max. So minimum and maximum elements in an array. Okay. So here we have an array. Let's take an array. Primitive array అని నేను తీసుకోవడం జరుగుతుంది. 10, 15, 21, 32. దిస్ ఇస్ అన్ అరే. సో ఈ అరే లోపల మనకు మినిమం ఎలిమెంట్ వచ్చేసరికి ఏంటంటే మినిమం నంబర్ ఈస్ 10 అండ్ మాక్సిమం ఈస్ 32. సో యూజర్ అనేవాడు ఇలా ఇచ్చినప్పుడు అంటే మనకు ఇలా స్టార్టింగ్ ఎండింగ్ నెంబర్ అని కాదు, అది ఎక్కడున్నా పర్లేదు. లెట్స్ సే ఇక్కడ 5 తీసుకున్నాం అనుకోండి, మినిమం వచ్చేసరికి 10, మాక్సిమం వచ్చేసరికి 32. సో ఇలా యూజర్ ఇచ్చిన అరే లోపల ఉన్న ఎలిమెంట్స్ అరే సైజ్ యూజర్ డిసైడ్ చేస్తుండు, అరే ఎలిమెంట్స్ యూజర్ డిసైడ్ చేస్తుండు. మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు రైట్ లాజిక్ టు ఫైండ్ ద మినిమం అండ్ మాక్సిమం ఎలిమెంట్ ఇన్ అన్ అరే. ఓకే, సో ఈ ఈ ప్రోగ్రామ్ కి మనం లాజిక్ రాయబోతున్నాం. లెట్స్ ఓపెన్ ఎక్లిప్స్. సో ఈ ఎక్లిప్స్ లో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ అ క్లాస్ కాల్డ్ మిన్ అండ్ మ్యాక్స్. మిన్ మ్యాక్స్ అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ చేయబోతున్నాం. హియర్ క్లాస్, సారీ నాట్ దిస్ వన్, ఐ గెస్ ఈ ప్రాజెక్ట్ లో చేస్తున్నాం అరేస్ అండ్ మిన్ మ్యాక్స్. ఓకే, సో మెయిన్ మెథడ్ here I'm declaring primitive array. First primitive array నేను తీసుకుంటున్నా. int arr equal to 10, 20, 30, 14, 15. సో దిస్ ఆర్ array. సో ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే we need to find minimum and maximum elements కాబట్టి సో ఇనిషియల్ గా ఐఎమ్ డిక్లేరింగ్ 2 వేరియబుల్స్. ఫస్ట్ వచ్చేసరికి మినిమం ఈక్వల్ టు arr ఆఫ్ 0. సో మినిమం అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం అండ్ వీఆర్ ఇనిషియలైజింగ్ ఇట్ విత్ స్టార్టింగ్ ఎలిమెంట్. మనకు అరేలో ఏదైతే స్టార్టింగ్ నెంబర్ ఉంటుందో ఆ నంబర్ ని మనం ఇనిషియలైజ్ చేయడం జరిగింది. ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే ఈ 10 అనే వాల్యూ మనకు మినిమం లో స్టోర్ అయిపోయింది. అగైన్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ వేరియబుల్ కాల్డ్ మ్యాక్స్ అండ్ హియర్ ఐఎమ్ రైటింగ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0. సేమ్ టూ వేరియబుల్స్ లో వీఆర్ ఇనిషియలైజింగ్ విత్ సేమ్ వాల్యూ. స్టార్టింగ్ ఇండెక్స్ నంబర్ లో ఏదైతే వాల్యూ ఉందో అదే నంబర్ తీసుకొని వీఆర్ స్టోరింగ్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక లూప్ రాస్తున్నాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఏఆర్ఆర్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వీఆర్ కంపేరింగ్. సో ప్రతి ఎలిమెంట్ ని ఈ మినిమం అండ్ మాక్సిమం ఎలిమెంట్ తో కంపేర్ చేయబోతున్నాం. కంపేర్ చేస్తూ ఒకవేళ మనం కంపేర్ చేసే ఎలిమెంట్ ఏదైతే ఉందో ఒకవేళ ఈ ఎలిమెంట్ అనేది మనకు మినిమం కంటే స్మాలర్ నంబర్ అయితే వీఆర్ స్వాపింగ్ దిస్ 2 నంబర్స్. అంటే రీప్లేస్ చేస్తాం, మినిమం వాల్యూని రీప్లేస్ చేయడం జరుగుతుంది. లేదు మనకు మాక్సిమం నంబర్ కంటే గ్రేటర్ నంబర్ ఉంది ఇక్కడ ఉన్న నంబర్ అనుకుంటే అగైన్ వీఆర్ పుట్టింగ్ దట్ నంబర్ ఇన్ మ్యాక్స్ వేరియబుల్. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తాం కండిషన్ ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ మ్యాక్స్, మాక్సిమం కంటే గ్రేటర్ ఉంది నంబర్ అనుకున్నప్పుడు, అరేలో ఉండే నంబర్ మాక్సిమం కంటే గ్రేటర్ ఉంది అనుకున్నప్పుడు వీఆర్ రైటింగ్ మ్యాక్స్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. సో మ్యాక్స్ ని మనం రీప్లేస్ చేయడం జరిగింది, మ్యాక్స్ అనే వేరియబుల్ రీప్లేస్ చేస్తున్నాం. ఎల్స్ ఇఫ్ ఈసారి ఏం చేస్తున్నాం ఏఆర్ఆర్ ఆఫ్ ఐ లెస్ దెన్ మినిమం. మినిమం కంటే ఇంకా స్మాలర్ నంబర్ ఉంది మనకు అరేలో అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మినిమం ఈక్వల్ టు ఏఆర్ఆర్. సింపుల్, ఇంతే, లాజిక్ ఏం లేదండి. ఫస్ట్ మనం ఒక అరే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మినిమం అండ్ మాక్సిమం అని చెప్పేసి 2 వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఒక లూప్ రన్ చేస్తున్నాం. సిమిలర్ గా మనం అరే లోపల ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి ఏదైతే కండిషన్ రాస్తామో సేమ్ కండిషన్ రాస్తున్నాం లూప్ కి. ఓకే, నెక్స్ట్ ఏం చేసినాం వీఆర్ రైటింగ్ వన్ ఇఫ్ బ్లాక్ లో ఏం రాస్తాం అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 5 అంటే ఈ 10 ని 10 తో కంపేర్, మినిమం లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తాం. మినిమం లో ఇనిషియల్ గా 10 ఉంది, 10 ని 10 తో కంపారిజన్, 20 ని 10 తో కంపారిజన్, 30 ని 10 తో, అంటే ప్రతి ఎలిమెంట్ ని మినిమం లో ఉన్న వాల్యూతో కంపేర్ చేయడం జరిగింది అండ్ మాక్సిమం లో ఉన్న వాల్యూతో కంపేర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఏఆర్ఆర్ ఆఫ్ 5 అంటే దీనిలో ఉన్న ఎలిమెంట్ మాక్సిమం ఎలిమెంట్ కంటే అంటే దీనిలో ఉన్న మాక్సిమం అనే వేరియబుల్ లో ఉన్న ఎలిమెంట్ కంటే గ్రేటర్ నంబర్ అయినట్లయితే వి నీడ్ టు పుట్ దట్
గ్రేటర్ నంబర్ ఇన్సైడ్ దిస్ మ్యాక్స్ కాబట్టి మ్యాక్స్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అని చెప్పేసి రాయడం జరిగింది. లేదు దీంట్లో అరేలో ఉన్న ఎలిమెంట్ మినిమం నంబర్ కంటే స్మాలర్ నంబర్ ఉన్నట్లయితే అగైన్ వీఆర్ చేంజింగ్ దట్ మినిమం వేరియబుల్. మినిమం అనే వేరియబుల్ మళ్ళీ ఓవర్ రైట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ మినిమం నంబర్ తో. క్లియర్? సో దిస్ లాజిక్, మెయిన్ లాజిక్ వచ్చేసరికి ఇది. నౌ వీఆర్ ప్రింటింగ్ ద ఏమని చెప్పొచ్చు, అరే ప్రింట్ చేయబోతున్నాం. ఫర్ int I equal to 0, I less than arr dot length I plus plus. Okay, yeah. So here I'm writing no need of printing array. Actually మనం అరే ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. మనం మినిమం ఎలిమెంట్ మాక్సిమం ఎలిమెంట్ వస్తే సరిపోతుంది కాబట్టి అరే లూప్ అవసరం లేదు. min ఈక్వల్ టు min డైరెక్ట్ ప్రింట్ చేసేస్తున్నాం. అండ్ max ఈక్వల్ టు max. ఓకే, మినిమం మాక్సిమం ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ చేస్తుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్, మినిమం వచ్చరికి 10, మాక్సిమం వచ్చరికి 30 అని చెప్పడం జరిగింది. కరెక్టే, మినిమం 10, మాక్సిమం 10. ఇఫ్ ఐ add one more element with 150, now maximum is 150. Let's see if it gives one. So now it is showing maximum is 150. Okay, so this is the logic to find minimum and maximum numbers in an array. Okay, and here, yeah, this is about minimum and maximum. And we can also change this primitive array to reference array. Reference array తీసుకుంటే we need to create scanner class, object, new scanner, system dot n, and here scanner. Okay, system dot out dot println, enter size of array. Array size is given by user. Int s equal to sc dot next int, and here I am declaring an array, integer type of array, int arr equal to new int of s. So user అనేవాడు ఏ సైజ్ ఇస్తే ఆ సైజ్ తో అరే క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ we need to initialize elements. So here I'm writing one message, enter array elements. Next I'm taking one loop to initialize array. Int I equal to 0, I less than arr dot length I plus plus. So ఈ లూప్ అనేది మనకు ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి వర్క్ అవుతుంది. arr of I equal to sc dot next int. Done. So let's run this. Enter size of array 5. Enter array elements 10, 20, 30. I'll give 78, 40, 54. So minimum element is 10, minimum value is 10, and maximum value is 78. ఓకే, ఐ హోప్ అందరికీ ప్రోగ్రామ్ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మీ డౌట్స్ అన్నిటిని మీ కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ బాయ్.